హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి బెండకాయ కర్రీ అండి. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా స్టఫ్ చేసుకొని బెండకాయలని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇది సాంబార్లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1/2 kg బెండకాయలను బాగా వాష్ చేసుకొని తుడుచుకొని ఇలా తీసుకున్నానండి. వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా అన్ని మధ్యలోకి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక వీటిని ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఈ బెండకాయలోకి మనము స్టఫింగ్ కోసం మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ మినపప్పు, ఒక 2 or 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుందండి. దీంట్లో కొంచెం ఒక 2 or 3 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోండి. ఈ నువ్వులు చిటపనవన్నాక దీంట్లో కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇవి కొంచెం చల్లారాక లైట్గా వాటర్ పోస్తూ కొంచెం పేస్ట్లా చేసుకోండి. కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని కొంచెం లైట్గా కారం వేసుకోండి. 1/2 స్పూన్ కారం వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కొంచెం పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయల్లో ఈ మసాలానంతా స్టఫ్ చేయండి. ఇలా అన్నిట్లో స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ బెండకాయలన్నిటిని వీటిని ఒక్కొక్కటిగా అన్ని పెట్టుకోండి. దీంట్లో ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఒక 10 minutes వరకు ఉడికించుకున్నాక మూత తీసి చూడండి. ఇవి రెండో వైపు కూడా తిప్పుకోండి. ఇలా అన్నీ రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్నాక మూత తీసి చూడండి. వీటిని మళ్ళీ టర్న్ చేసుకోండి. అన్నీ ఇలా టర్న్ చేసుకొని జస్ట్ కొత్తిమీర కొంచెం చల్లుకుంటే మనకు ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఇలా చేసుకొని చూడండి. ఇది సాంబార్లోకైనా పప్పులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.